గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి నిర్వహణలో భాగీరథిగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేక లోపలే వైసీపీ నేతలు బైఠాయించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కార్యాలయ ప్రాంగణం గందరగోళ వాతావరణం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాశాఖ కమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమిషనర్ కార్యాలయం లోపలే వైసీపీ నేతలు బైఠాయించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కార్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. చెప్తాను నా దగ్గర మీరు లిస్ట్ ఇవ్వమంటారా? మీరు వెబ్సైట్ లో ఉన్న డేటా నా దగ్గర కూడా ఉంది. సరే ఓకే నేను చెప్తున్నాను. కాదు మేడం, నెక్స్ట్ డే నేను తొలగించాలది ఫ్యాక్చువల్లీ. సరే నెక్స్ట్ డే కాకపోతే అతన్ని రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేసేటప్పుడు వన్ సెకండ్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు రిమూవ్ చేస్తారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అతను SCRT లో ఒక కీ పొజిషన్ లో అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మీరు రిమూవ్ చేస్తున్నారు. సో అతని వరకే పరిమితం అయి ఉంటుంది. ఎట్లా అనుకుంటాం అంటే ఒకవేళ పేపర్ లీక్ అయ్యి అతనికి దాంట్లో సంబంధం లేనప్పుడు చేయకూడదు కదా. సంబంధమే లేదంటున్నారు. 4 లక్షల మంది అనుమానాలు మాత్రమే మేము చెప్తున్నాను. దయచేసి మాకుండే అనుమానం రిమూవ్ చేసి ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు, ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు, ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు, ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు? మొదటి ర్యాంక్ ఉద్యోగం ఎందుకు రాలేదు? డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేస్తారా? చేయరా? మీరు చేయరా? మీరే ఆపరేట్ చేస్తారు. ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాప్